నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం. ఇది పశ్చిమ బెంగాల్లోని అసన్సోలుకి చెందిన సువర్ణ గారి అద్భుతం. 2021లో రెండవ కోవిడ్ వేవ్ సమయంలో నా తల్లి శ్రీమతి అపర్ణపాల్ కోవిడ్ ఇన్ఫెక్షన్తో తీవ్రంగా ప్రభావితమైంది. ఇది గుర్తించబడిన సమయానికి ఆమె ఊపిరితిత్తులలో 70% కంటే ఎక్కువ బ్లాక్ చేయబడ్డాయి. చాలా మంది వైద్యులు మరియు ఆసుపత్రులు ఆమెను జాయిన్ చేసుకోవడానికి నిరాకరించడం ప్రారంభించారు. చివరగా మేము ఆమెను అడ్మిట్ చేసుకున్నప్పుడు ఆమె బ్రతకడానికి తక్షణ వెంటిలేషన్ అవసరమని మాకు తెలియజేయబడింది. ఆమె 1 వారం పాటు మెకానికల్ వెంటిలేషన్లో ఉంచబడింది. ఆమె పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. వైద్యులు ఆమె మెకానికల్ వెంటిలేషన్ కోసం 60 లీటర్ల ఆక్సిజన్ను జోడించినప్పటికీ ఆమె స్పందించలేదు. అప్పుడే ఇంట్లో సంకల్పం తీసుకుని శ్రీ పరంజ్యోతికి ఆమె పేరు మీద దీపం వెలిగించాము. ఆమె త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థించాము. మా దాసాజీ మరియు ఇతర భక్తుల నిరంతర ప్రార్థనలతో ఆమె ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడటం ప్రారంభించాయి. వెంటనే వైద్యులు ఆమెను సాధారణ వార్డుకు తరలించారు. తక్కువ వ్యవధిలో ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడింది. ఆమె బలహీనమైన స్థితి కారణంగా ఆమె స్వతంత్రంగా నడవలేక లేదా పనులు చేయలేకపోయింది. అయితే భజనలు మరియు ప్రక్రియలతో ఆమె చాలా వేగంగా కోలుకోగలిగింది. ఈ అద్భుతానికి అనంత కోటి ప్రణామాలు ప్రియమైన శ్రీ పరంజ్యోతి.